హరే కృష్ణ. 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. భావం: వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞానబలంతో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగుని, కుక్కను, కుక్క మాంసం తినేవాడిని అంటే చండాలుని సమదృష్టితో చూస్తారు. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి జాతుల, కులాల మధ్య ఎటువంటి భేదభావాన్ని చూపించడు. భౌతిక దృష్ట్యా బ్రాహ్మణుడు, చండాలుడు వేరుగా ఉండవచ్చు. అలాగే జాతి దృష్ట్యా కుక్క, గోవు, ఏనుగు భిన్నం కావచ్చు. కానీ పండితులైన యోగి దృష్టిలో ఇలాంటి భేదాలు ఉండనే ఉండవు. హరే కృష్ణ.